హలో ఎవ్రీవన్, నేను హరిత. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఫ్రైడే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నా డే ఎవ్రీ డే కూడా 4కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇవాళ మార్నింగ్ లేచి ఉగ్గాని బజ్జీ అయితే చేశాను. రాయలసీమ ఫేమస్ అండి ఉగ్గాని బజ్జీ. మా సైడ్ అయితే ఎవ్రీ వీక్లో ఒక్కసారైనా చేసుకుంటారనమాట ఉగ్గాని బజ్జీ. అంత ఇష్టంగా తింటారు. ఎంతమందికి ఈ ఉగ్గాని బజ్జీ తెలుసో కింద కామెంట్ చేయండి. అయితే ఇలా ఉగ్గాని బజ్జీ చేసి క్యారీ పెట్టించిన తర్వాత పూజ అయితే చేద్దామని చెప్పి పువ్వులు అయితే కోస్తున్నాను. ఈ మధ్య ఎక్కువగా మందారాలు అయితే వస్తున్నాయండి. నేను ఆల్రెడీ నంద్యాలకు వెళ్ళినప్పుడు 100 రూపీస్ అయితే పువ్వులన్నీ తెచ్చుకున్నాను. అవి కూడా ఉన్నాయన్నమాట. దేవుడికి పువ్వులు పెట్టి అలంకరించుకుంటేనే కదా చాలా అందంగా ఉంటాడు. మనం పూజ ఎందుకు చేసుకుంటాం? పీస్ ఆఫ్ మైండ్ ఉండాలని కదా. నాకైతే పువ్వులు పెట్టి అలంకరించుకొని చేసుకోవడం అంటే చాలా ఇష్టము. పువ్వులు లేనప్పుడు నేను ఏదో ఒకటి అంటే తులసి ఆకులైనా పెట్టి చేస్తానండి. అంత ఇష్టం అనమాట. పువ్వులు లేకుండా పూజ చేయాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇవాళ ఒక మంచి ముగ్గు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది సహస్రదళ పద్మ ముగ్గు అండి. మైండ్ అన్నీ పెట్టుకొని వేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం కన్ఫ్యూజ్ అయినా కూడా పోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా చూడండి, ఖచ్చితంగా నేర్చుకోండి. నేనైతే నా ఆత్మకూరు వెళ్ళినప్పుడు ఎర్రమట్టి తెచ్చుకున్నాను అనమాట. చాలా రోజుల నుండి తెచ్చుకుందాము అని చెప్పి ఇప్పుడైతే కుదిరింది. ఒక 20 రూపీస్కి ఇంత బాక్స్కి అయితే ఆఫ్ అయితే వస్తుందండి. నేను ఇలా ఎర్రమట్టి తెచ్చుకొని గడపకైతే పూజించుకుంటాను. ప్రతి శుక్రవారం కూడా ఇలా చేస్తానన్నమాట. మనము ఎప్పుడైనా కూడా ద్వారబంధాన్ని బాగా అలంకరించుకుంటే లక్ష్మీదేవత మనకు కటాక్షిస్తుందండి. ఎప్పుడు నిత్యం కూడా మన ఇంటిలో కొలువై ఉంటుందన్నమాట. అదైతే నేను గట్టిగా నమ్ముతాను. పూజలు ఎప్పుడూ కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేసి అయితే చేస్తాను. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టు చేసుకొని అన్ని పనులు అయిపోయిన తర్వాత పూజ అయితే చేస్తాను. నా పూజ అయిపోయేసరికి 7:30, 8:30 అలా అవుతుంది. ఒక్కొక్కసారి 9 అలా కూడా అవుతుందండి. నా పనులను బట్టి చేసుకుంటూ ఉంటాను. ఇవాళ అయితే ఎర్లీగా అన్ని పనులు చేసేసుకొని పూజ అయితే చేస్తున్నాను. ఇవాళ శుక్రవారం కదా, 6కి అంతటికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎంత త్వరగా లేచినా కూడా ఇలా గడపను పూజించుకోవాలి, ముగ్గు వేసుకోవాలి, ఇవన్నీ చేసేసరికి హాఫ్ అన్ అవర్కి ఎక్కువగానే పడుతుంది. అందుకని చెప్పేసి నేను త్వరగానే లేస్తాను. మా వారు షాప్కు వెళ్ళిన తర్వాత నేను కాసేపు పడుకుంటానన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా పడుకొని మళ్ళీ లేచి ఈ వర్క్ అయితే చూసుకుంటాను. చిన్ను ఉండింటే వాడికి క్యారీ కట్టాలి, అన్నీ చేయాలి అనేది ఉంటుంది. 4కి లేచినా కూడా చిన్నుకు క్యారీ, అన్నము అవన్నీ చేయాల్సి ఉంటుంది కదా. అప్పుడైతే అస్సలు పడుకునేదాన్ని కాదు. ఈ మధ్య అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా పడుకుండిపోతున్నాను. ఎందుకంటే ఫీవర్ వచ్చింది కాబట్టి చాలా నీరసంగా ఉంటుంది. చాలా చాలా పెయిన్స్ అలా ఉంటున్నాయి అన్నమాట. అందుకని కాసేపు పడుకొని మళ్ళీ ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటూ ఉన్నాను. ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటే చాలా బాగా చూస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలా గడపకు ముగ్గు వేసుకుని కుంకుమ పసుపు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది గడప అయితే. చిన్న వాళ్ళకు దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. నేను తాడు వెళ్ళి తీసుకురావాలి వాడినైతే. ఇవాళ కాస్త త్వరగానే చేసుకున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చీరలు చూడడానికి వెళ్తున్నాను. చాలా బాగున్నాయండి చీరలు అయితే. అందుకని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ చేసేసి అక్కడికైతే వెళ్తాను. మీకు కూడా షేర్ చేస్తాను ఎలాంటి చీరలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి.
ఇక్కడ ఒకసారి నేను తుడుచుకున్నాను కదా, ఎందుకంటే మనం ముగ్గు వేసిన తర్వాత గాలికైతే అది పోకుండా ఉండడానికి అని చెప్పేసి ఒకసారి అయితే నీట్గా తుడిచేస్తాను. ఆ తడికి వేస్తే ఎంత గాలి వచ్చినా పోదు కదా, అందుకని అలా అయితే చేస్తాను నేను డైలీ కూడా. మాకు పైన కాబట్టి ఎక్కువగా గాలి వస్తుందండి, అందుకని చెప్పేసి ముగ్గు అయితే వేసిన కాసేపటికే పోతుందన్నమాట. అందుకని నేను ఇలా తడి చేసి వేస్తూ ఉంటాను. మనకి అమావాస్య అయిపోయిన తర్వాత దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, అప్పుడు ఒక్క రోజైనా కూడా ఇలా సహస్రదళ పద్మ ముగ్గు వేసుకోండి. చాలా చాలా మంచిదండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముగ్గు అనమాట ఇది. నేనైతే 1 డే అలా ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకున్నాను అనమాట. చాలా ప్రాక్టీస్ చేశాను. మైండ్ అంతా దీని మీదనే పెట్టి వేయాలి, మళ్ళీ వేరే మీద పెట్టి వేస్తే తప్పు పోతుంది అనమాట. అందుకని మైండ్ అన్నీ కూడా దీని మీదనే పెట్టి వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను, చాలా ఈజీగా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది ఈ ముగ్గు అయితే. ఇలా నిదానంగా అలంకరించుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని అలంకరించుకుంటే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. మళ్ళీ పూజ చేసుకోవాలి కదా, అలా కాస్త టైం ఎక్కువే పడుతుంది. నేను టిఫిన్ తినేసరికి 9:30 అలా అవుతుందన్నమాట. తర్వాత ఆఫ్టర్నూన్కి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి, అవన్నీ కూడా ఉంటాయి కదా. ఈ నవరాత్రులలో ఒక్కసారైనా కూడా జగజ్జనని అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎవరైనా నంద్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జగజ్జనని అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఈ దసరాకైతే చాలా బాగా చేస్తారు. నేనైతే శ్రావణ మాసమే వెళ్దాం అనుకున్నాను, కానీ నాకైతే కుదరలేదండి. ఇప్పుడైతే వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎటు దసరాకు బోలెడన్ని హాలిడేస్ కదా, చిన్నును కూడా పిలుచుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వాడు వచ్చిన తర్వాత వెళ్దామని అనుకున్నాము. ఎటు దసరా శరన్నవరాత్రులు వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పేసి అప్పుడైతే వెళ్దాం అనుకున్నాను. వాదించే వారితో మనం కూడా వాదించాలా? మీరేమంటారు? వాదించడమే కరెక్ట్ అంటారా? అలా ఏం కాదండి, వాళ్ళది తప్పున్నా కూడా వాదిస్తున్నారు అంటే వాళ్ళ తప్పును కరెక్ట్ చేసుకోవడానికి మాత్రమే వాదిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసే ఉంటారు కదా. అయితే అలాంటి టైంలో ఏం చేయాలి అంటే, వాళ్ళది తప్పున్నా అలా వాదిస్తూ ఉంటే మనం వాదించాల్సిన అవసరమే లేదు. మనం కూడా అలా వాదిస్తూ ఉంటే మనకు ఎనర్జీ వేస్ట్, ప్లస్ ఆ తప్పులో మనల్ని కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో మనం సిచ్యువేషన్కి అనుకూలంగా వెళ్తేనే మంచిది. ఇవాళ అయితే నేను చీరలు చూడడానికైతే వెళ్తున్నాను. ఆల్రెడీ నేనైతే తీసేసుకున్నాను అనమాట. మా చెల్లిది మ్యారేజ్ ఉంది, అందుకని చెప్పేసి చీరలు అయితే ఆల్రెడీ నేను తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా నచ్చితే తీసుకోవచ్చులే అనుకున్నాను. మ్యాక్సిమం ఏమీ తీసుకోకూడదు, ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే తీసుకోవాలా లేదా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆలోచన చేసుకుందాంలే అనుకున్నాను. ఈ పని అంతా పూజ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్దామని అయితే అనుకున్నాను. ఈ ముగ్గును నేర్చుకునేటప్పుడు కూడా నేను వేశాను కదా, స్టెప్ బై స్టెప్ అలా వేసుకోవాలి. అంటే నేర్చుకునేటప్పుడు కూడా అలానే నేర్చుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ గీతలు వేసేసి ఆ తర్వాత వీటన్నిటిని కలపడం అలా వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా వేసుకోండి. ఈ దసరా నవరాత్రులలో ఒక్క రోజైనా కూడా ఈ ముగ్గు అయితే వేసుకోండి. నేను కొన్ని శారీస్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, ఆ శారీస్కి బ్లౌజెస్కి కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకోవాలి. అదైతే పెండింగ్ ఉందన్నమాట. అలాగే దసరా పండుగ కూడా వస్తుంది కదా, త్వరగా ఇచ్చి వేయించుకోవాలన్నమాట. నేను ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. శారీస్ అన్నీ కూడా కొన్ని ఆన్లైన్లో తెప్పించుకోవడమే బెటర్ అనిపించింది నాకైతే. కొన్ని శారీస్ అయితే మనకి ఒకవేళ మనకి నచ్చలేదన్నా కూడా రిటర్న్ అయితే పెట్టేసేయచ్చు కదా.
ఇప్పుడు ఎలాగో దసరా ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ టైంలో అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి. మనకు నచ్చిన శారీని పిక్ చేసుకోవచ్చు కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇలా సహస్రదళ పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత అమ్మవారి పాదాలు అయితే మిడిల్లో వేస్తాను. ఇవైతే ముగ్గువి అచ్చులు ఉంటాయి కదా, ఇవైతే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపీస్ అలా పడిందనమాట. చాలా బాగుంటాయండి. మనం ముగ్గుతో వేసినా కూడా చాలా చాలా అందంగా కనిపిస్తాయి ఇలాంటివైతే. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి పాదాలు, శుక్రవారం అనే కాదు డైలీ కూడా అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటూ ఉంటాను. ఇలా 4-5 అయితే తెచ్చుకున్నానండి. ఇలా పాదాలు వేసుకున్న తర్వాత కుంకుమ పసుపులాగా ఎల్లో అండ్ రెడ్ కలర్ అయితే వేసుకున్నాను. దసరా క్లీనింగ్ అయితే ఒక 4 డేస్ పట్టిందనమాట నాకైతే. మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కదా, అయితే ఇంకా బట్టలు ఒక్కటి ఉన్నాయి. ఆ బట్టలు కూడా నీట్గా సర్దేశాను, కానీ ఐరన్ అయితే చేయాలి. ఇలా ఇంటి ముందు సహస్రదళ పద్మం ముగ్గు వేసుకుంటే ఇల్లు గుమ్మం నిండుగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ప్రతి శుక్రవారం కూడా నేను ఇదే వేస్తాను. ఇలా ఎర్రమన్ను తాలికి వేస్తానన్నమాట. తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా చీరలు చూడటానికి. అయితే ఆ వీడియో నేను రేపైతే పోస్ట్ చేస్తాను. ఇప్పుడే చాలా లెంతీ అయిపోయింది కదా వీడియో, అందుకని చెప్పేసి రేపు వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. నేను ఏమేమి శారీస్ తీసుకున్నాను అని చెప్పేసి కూడా రేపైతే పోస్ట్ చేస్తాను. నేను హాల్లో అయితే మందారాలు పెట్టేస్తాను. వెంకటేశ్వర స్వామి అండ్ కృష్ణుడు ఇద్దరు ఉన్నారు కదా, ఇక్కడ పెట్టేస్తే నిండుగా ఉంటుంది. హాల్ కూడా చూడడానికి చాలా బాగుంటుందని ఇలా పెట్టేశాను. ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.